శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 49వ సంచిక జూలై 1951లోని 3వ కథ విచిత్ర కవలలు. ఇది విచిత్ర కవలలు 13వ భాగం. మిగతా 12 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. కవల సోదరులు రాకుమార్తెలు యుక్తి చేసి రాక్షసుడి తమ్ముణ్ణి చంపివేయటము, వాడికి పట్టుబడకుండా కోతులుగా మారిపోవటము, తలవని తలంపుగా గడ్డపు వాడిని తమ సేవకుడిగా చేసుకోగలగటం, చివరకు రాక్షసుడిని చంపబోయిన ఉదయనుడు బావిలో పడద్రోయబడటం, ఇవన్నీ క్రిందటి మారు విన్నాం కదా. తర్వాత ఏం జరిగిందంటే, బావిలో పడిపోయిన ఉదయనుడు గడ్డపువాడి రూపంలో అలాగే 1 వారం రోజుల పాటు ఉండిపోయాడు. బయటపడే మార్గం కనిపించలేదు. ఇక అక్కడ భస్మం వల్ల అదృశ్యం చేయబడిన సంధ్యా నిషీధులు గడ్డపువాడితో సహా అలా అదృశ్య రూపంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుచేతనంటే వాళ్ళకి తిరిగి మామూలు స్వరూపాలు తెప్పించగల భస్మం కూడా ఉదయనుడి దగ్గరే చిక్కుకొని పోయిందాయే. వీళ్ళ స్థితి ఇలా ఉండగా ఈ వారం రోజులు రాకుమార్తెలు ఊరుకోలేదు. క్షణమైనా విడవకుండా కనిపిస్తూ ఉండే మన కవల సోదరులు వారం రోజులు కనిపించకుండా పోయేసరికి వాళ్ళు మళ్ళీ ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటారని వెంటనే అనుకున్నారు. చుట్టుపక్కలంతా గాలించి చూశారు. ఇలా వెతుకుతూ ఉండగా వాళ్ళు ఉదయనుడు పడి ఉన్న పాడు బావి దగ్గరికి కూడా రావటం తటస్థించింది. అయితే గడ్డపు వాడి ఆకారంలో ఉండటం చేత ఆ అంగుళం మనిషి వాళ్ళ కంటపడలేదు. వీళ్ళు బావి దగ్గరికి వచ్చిన అలికిడి వినిపించి ఉదయనుడు కేక వేశాడు. కానీ ఆకారానికి తగ్గట్టు అతని కేక కూడా చాలా చిన్నది కావటం చేత ఆ కేక రాకుమార్తెలకు వినిపించలేదు. తను కేక పెట్టి కూడా రాకుమార్తెలకు తన స్థితి తెలియజేయలేకపోయినందుకు ఉదయనుడు మరింత దిగులు చెందాడు. అయితే ఆ క్షణమందే ఉదయనుడికి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. రాక్షసుడు తనను బావిలో త్రోసివేశాక ఒడ్డున పడి ఉన్న కత్తి కూడా బావిలో పడవేసి మరీ పోయాడు. ఇప్పుడు ఉదయనుడు ఆ కత్తిని బావిలోంచి తీసి పైకి విసిరాడు. అది అమాంతం వచ్చి బావి యువతల భూమిలో దిగబడిపోయింది. ఈ కత్తి చూసైనా రాకుమార్తెలు తను బావిలో ఉన్న సంగతి తెలుసుకుంటారేమోనని ఉదయనుడి ఆశ. కానీ అతడు అనుకున్నట్టు వాళ్ళు కత్తిని వెంటనే గమనించలేదు. మరొక వారానికి రాకుమార్తెలు మళ్ళీ ఆ బావి దగ్గరికి రావటం జరిగింది. బావి ఒడ్డున భూమిలో దిగబడి ఉన్న కత్తిని చూస్తూనే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, క్రిందటి మారు మనం ఇటు వచ్చినప్పుడు లేని కత్తి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ రాక్షసుడు ఉదయుణ్ణి చంపి ఈ బావిలో పడవేయలేదు కదా అనుకుంటూ వాళ్ళు బావిలోకి తొంగి చూశారు. చిత్రమేంటో గాని బావిలో సగం వరకు రకరకాల పళ్ళు నిండి ఉన్నాయి. వాటిపైన గడ్డపువాడి వేషంలో ఉదయనుడు నిలుచొని ఉన్నాడు. అతని చేతిలో మాయ తువ్వాలు ఉంది. తువ్వాల్లో నుంచి పళ్ళు ఇంకా గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉన్నాయి. పళ్ళతో బావి నిండిపోతున్నదాయే. ఆశ్చర్యంతో రాకుమార్తెలు అలాగే నిలబడిపోయారు. మరి కొద్దిసేపటికల్లా పై అంచు వరకు పళ్ళు వచ్చేసి బావి నిండిపోయింది. ఆ పళ్ళగుట్ట పైన నించొని ఉన్న ఉదయుణ్ణి రాకుమార్తెలు చెయ్యి పట్టుకు బయటికి లాగేశారు. తర్వాత తను రాక్షసుడి తల తెగ నరకటము, వాడు తనని బావిలో విసిరివేయటము, ఆ తర్వాత తను చేసిన వ్యూహాలు వివరంగా రాకుమార్తెలకు చెప్పాడు ఉదయనుడు. అంతా విని వాళ్ళు, ఏమైతేనేం, ఇంతకు మాయతువాలు నిన్ను రక్షించింది. దీనిని ఉపయోగించి ఇలా బయటపడవచ్చుననే ఉపాయం నీకు తోచినందుకే మెచ్చుకోవాలి అని అన్నారు. వెంటనే వాళ్ళు గడ్డపువాడు సంధ్యానిషిధులు అదృశ్య రూపంతో ఉన్న చోటుకి చేరుకున్నారు. ఉదయనుడు తన వద్దనున్న భస్మం ఆ చోట చల్లేసరికి వాళ్ళు ముగ్గురు తిరిగి మామూలు రూపం పొందారు. అప్పటి వరకు జరిగిన కథ తెలుసుకోవటంతోనే గడ్డపువాడు, అయితే తను బావిలో త్రోసేసింది నన్నే అనుకున్నాడా? ఇది ఒకందుకు మంచిదేలే, ఇక ముందు కథ ఆలోచించాలి అని అన్నాడు. అందుకు ఉదయనుడు, నిజమే, అయితే ఈ మారు వాడు వచ్చినప్పుడు నా కోసం బావిలో చూశాడు కదా, నేను లేకపోవడం, పైగా బావి పళ్ళతో నిండి ఉండటం చూసి వాడు అనుమానపడడా అని అన్నాడు. వాడు వచ్చేసరికి ఆ బావి అక్కడ ఉంటే కదా అన్నాడు గడ్డపువాడు.
వెంటనే వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళి భస్మం చల్లేసరికి బావి మాయమైపోయింది. దానికి బదులు మామూలు మైదానం కానొచ్చింది. అప్పుడు ఉదయనుడు గడ్డపువానితో, సరే, నువ్విప్పుడు చేయవలసిన పని ఒకటి ఉంది. మేము రాకుమార్తెలను వెతకటానికని బయలుదేరి ఇప్పటికి 7 సంవత్సరాలైంది. అక్కడ రాజు రాణి మేము ఏమైపోయామోనని కంగారు పడుతూ ఉంటారు. కనుక నువ్వు ఈ క్షణం శ్రావస్తి నగరానికి బయలుదేరి వెళ్ళి రాకుమార్తెలు మేము క్షేమంగానే ఉన్నామని, త్వరలోనే సుఖంగా ఇల్లు చేరుకుంటామని చెప్పి రావాల్సింది అని అన్నాడు. గడ్డపువాడు సరేనని చెప్పి ఆ క్షణాన్ని శ్రావస్తి నగరానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు ఉదయనుడు తను మొట్టమొదట ఈ మాయాభవనం ప్రవేశించబోయే ముందు కందకంలో పడిపోవటం, తన గుర్రాన్ని ఆ కందకంలోనే ఉంచి తను మాత్రం ఎలాగో బయటపడటం అంతా చెబుతూ, కాలినడకన వెళితే నువ్వు ఎప్పటికి చేరుకోగలవు? గుర్రం మీద పోయిరా. మొదట వారు నిన్ను నమ్మకపోవచ్చు, కానీ గుర్రాన్ని ఆనవాలు పట్టిన తర్వాత నమ్మి తీరుతారు అని అన్నాడు. ఉదయనుడి తెల్ల గుర్రం మీద గడ్డపువాడు బయలుదేరాడు. అలా పోతూ ఉండగా ఒక మైదానంలో దానశీల మహారాజు గారి భటులు సంధ్యానిషిధుల గుర్రాలపైన వస్తూ గడ్డపువానికి ఎదురైనారు. తమ రాజుగారి తెల్ల గుర్రాన్ని చూస్తూనే వాళ్ళు గుర్తుపట్టేశారు. దానిపైన ఎవరో క్రొత్త మనిషి ఉండటం చూసి అటకాయించారు. ఎవరయ్యా నువ్వు? ఈ గుర్రం నీకెక్కడిది? ఇలా ఎక్కడికి పోతున్నావు? చెప్పి మరీ కదులు అని అన్నారు. అందుకు గడ్డపువాడు, నేను దానశీల మహారాజు గారికి ఒక శుభవార్త అందించబోతున్నాను. అన్నట్టు మీరు ఎక్కి వచ్చిన ఈ గుర్రాన్ని నేను ఇదివరకే చూసినట్టుందే. మీరు మహారాజు గారి సేవకులా అని అడిగాడు. అవునులే, నువ్వు తెచ్చిన ఆ శుభవార్త ఏంటో ముందు చెప్పు అంటూ వేగిరపెట్టారు రాజభటులు. రాకుమార్తెలు, వారిని వెతక వచ్చిన కుర్రవాళ్ళు అంతా సుఖంగా ఉన్నారు. ఈ మాట రాజుగారికి చెప్పాలి అన్నాడు గడ్డపువాడు. అలాగా, మేము నీతో వస్తాం పదా అన్నారు భటులు సంతోషంతో. అలా కాదు, ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం కలిసి రాకుమార్తెలు ఉన్న చోటికి పోదాం. మీరు అక్కడే ఉండిపోయి వాళ్ళని కాపాడుతూ ఉండండి. నేను తిరిగి వెళ్ళి రాజుగారికి ఈ వార్త అందించి వస్తాను అన్నాడు గడ్డపువాడు. సరేనని వాళ్ళు కవల సోదరులున్న చోటికి చేరుకున్నారు. భటులను అక్కడ వదిలి గడ్డపువాడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వచ్చేసరికి సుడిగాలి ప్రారంభమైంది. రాక్షసుని రాకకి ఇది గుర్తు కదా అని గడ్డపువాడు వెంటనే గ్రహించి గుర్రాన్ని శరవేగాన పోనీసాగాడు. అయినా రాక్షసుడు రివ్వున వచ్చి గుర్రం మీద పోతున్న గడ్డపువాడిని ఆకాశ మార్గాన ఎత్తుకుపోయాడు. గుర్రం మాత్రం అలా తిరుగుతూ తిరుగుతూ మరొక వారానికల్లా శ్రావస్తి నగరం పోయి రాజమహలు చేరుకుంది. రాజు చూస్తూనే పరుగున ఎదురు వచ్చి దాన్ని మహల్లోకి తీసుకుపోబోయాడు. కానీ అది రాజు వెంట మహల్లో ప్రవేశించక ముండికేసి వచ్చిన దారినే పోబోయింది. సేవకులంతా పోగయ్యారు. వాళ్లతో రాజు, ఉదయనుడు ఏమయ్యాడో, ఈ గుర్రం ఇక్కడికి ఇలా వచ్చి చేరుకుందో ఏమీ బోధపట్టం లేదు. దీని చేష్టలు చూస్తే వాళ్ళేదో ఆపదలో చిక్కుకున్నట్టు తోస్తుంది. భవనంలోకి రాకుండా ఇది వచ్చిన దారినే పోవడానికి పెనుగులాటంలో ఏదో రహస్యం ఉండాలి. కనుక ఇది ఎక్కడికి పోతే మీరు అక్కడికి పోయి ఏమి జరుగుతుందో చూసిరండి అని అన్నాడు. రాజు ఇలా చెబుతూ ఉండగానే గుర్రం పట్టు విదిలించుకొని పోసాగింది. రాజభటులు దాన్ని వెంబడించారు. కానీ ఇంతలోనే ముందు పోతున్న గుర్రం రాజభటుల వైపుకు తిరిగి వాళ్ళని ఆగండి అన్నట్టు తల ఆడించింది. ఇది చూడగా రాజుకి ఒక ఆలోచన కలిగింది. మంత్రిని పిలిచి, వీళ్ళంతా వెంటబడటం అశ్వానికి ఇష్టం లేనట్టుంది. వాళ్ళని వెనక్కి పంపించేయి, నీవు మాత్రం వెంట వెళ్ళు అని చెప్పి మంత్రిని పంపాడు. భటులను తిరిగి మహలుకి పంపివేశాక గుర్రం మళ్ళీ ముందుకు సాగింది. అప్పుడు మంత్రి ఒక్కడు దాని వెంట పోసాగాడు. అక్కడ మన కవల సోదరులు, రాకుమార్తెలు ఇలా ఉన్నారంటే, వార్త అందించి వస్తానని చెప్పిన గడ్డపువాడు శ్రావస్తి నగరానికి బయలుదేరి 10 రోజులైంది. ఇంతవరకు వాడు తిరిగి రాకపోయేసరికి కవల సోదరులకు పరిపరి విధాల ఆలోచనలు పోయినాయి. చివరికి ఒకనాడు ఉదయనుడు తన సోదరులతో, పాపం వాడు ఏమాపదలో చిక్కుకున్నాడో, శ్రావస్తికి పోయి నేను కనుక్కు వస్తా. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే ఈ భస్మాలు వాడుకోండి అని వాళ్ళకి కొంత తెల్ల భస్మం, కొంత నల్ల భస్మం ఇచ్చి నిషీధుడి నల్ల గుర్రం పైన తాను శ్రావస్తికి బయలుదేరాడు. ఉదయనుడు అలా ఒక రాజ్యం మధ్య నుంచి వెళుతూ ఉన్నాడు. దారిలో ఒక చోట ఒక అంధుడు కర్రతో తడుములాడుకుంటూ నడిచి వస్తూ
ప్రక్కనే ఉన్న ఒక గోతిలో పడబోయాడు. ఈ దృశ్యం కంటబడిందే ఉదయనుడు అమాంతం గుర్రం దిగి వెళ్ళి ఆ అంధుణ్ణి లేవతీశాడు. తన దగ్గర ఉన్న అంజనాలు ప్రయోగించాడు. తక్షణమే అంధునికి చూపు వచ్చేసింది. అతను ఉదయనుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ తన ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాడు. సరేనన్నాడు ఉదయనుడు. తీరా ఇల్లు చేరుకునేసరికి ఆ వృద్ధుడు ఆ ఊరి రాజుగారి సేవకుడి తండ్రే అని తెలిసింది. తన తండ్రికి ఇలా చూపు వచ్చేసరికి ఆ సేవకుడు ఉప్పొంగిపోయాడు. ఇంకేముంది, ఈ సమాచారం ఊరంతా అల్లుకొని రాజుగారి చెవిన పడింది. రాజుగారు భటులను పంపి ఉదయుణ్ణి తమ వద్దకు తీసుకురమ్మన్నారు. ఉదయనుడు రాజు ఎదుట హాజరయ్యాడు. ఉదయనుడికి రాజు బహువిధాల సత్కరించి, నీ వంటి ప్రజ్ఞావంతుణ్ణి ఇంతవరకు చూసేరగము, నీవు మా ఆస్థానంలో ఉండిపోవాలి అని కోరాడు. అందుకు ఉదయనుడు, మహారాజా, మీరు చూపిన ఆదరము అభిమానము మరవలేను. అయితే ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద పెడుతున్నాను. అది పూర్తి చేసుకు తిరుగుదలలో మళ్ళీ ఏలినవారి దర్శనం చేసుకుంటాను అని అన్నాడు. రాజు సంతోషించి ఉదయనుని అతి వైభవంగా సాగనంపాడు. అటు తర్వాత ఏ విధమైన అవాంతరాలు లేకుండా మరుసటి వారానికల్లా ఉదయనుడు శ్రావస్తి నగరం చేరుకున్నాడు. అతనిని చూస్తూనే రాజు ఎదురు వచ్చి కౌగిలించుకున్నాడు. రాకుమార్తెలు క్షేమంగా ఉన్నారని చెప్పాడు ఉదయనుడు. కొంచెం స్థిమితపడి అప్పటి వరకు జరిగిన వింతలన్నీ పూసగుచ్చినట్టు చెప్పి, మీరు నిశ్చింతగా ఉండండి, త్వరలోనే మేము మీ అమ్మాయిలతో సహా క్షేమంగా తిరిగి వచ్చేస్తాము అని అన్నాడు. ఈ వార్త వినగానే రాజు హృదయం ఉప్పొంగింది. రాణి ముఖం కలకల్లాడింది. రాజ్యంలో ప్రజలంతా ఆనందసాగరంలో మునిగిపోయారు. మరునాడే ఉదయనుడు జాగు చేయక రాజు దగ్గర సెలవు తీసుకొని తల్లి ఆశీర్వాదం పొంది మాయాభవనానికి మళ్ళీ బయలుదేరాడు. మరొక్క వారానికల్లా ఉదయనుడు మాయాభవనం చేరుకున్నాడు. చేరుకున్నాడే కానీ ఆ క్షణమందు కంటబడ్డ విడ్డూరం ఉదయుణ్ణి ఒడలు కంపింపజేసింది. అంతటి భయంకరమైన దృశ్యం ఏమై ఉంటుంది? తోటలో ఒక చెట్టుకి 5 ఉరిత్రాళ్ళు వేలాడుతూ ఉన్నాయి. సంధ్య, నిశీధుడు, గడ్డపువాడు, శ్రావస్తి నుంచి వచ్చిన రాజభటులంతా ఒక్క వరుసలో నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కట్టి బిగింపబడి ఉన్నాయి. ఎదురుగా పులిలాగా రాక్షసుడు నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో విందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.